హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఇంకా ఇవాళ మంచినీళ్ళు వచ్చాయి మాకు 4 గంటలకి లేసాను, కానీ అలారం మాత్రం 5:30కి మోగుతుంది అనమాట. ఇక లేచి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బట్టలన్నీ వేసేసిన, దాంట్లో వాషింగ్ మిషన్లో వేసేసి ఇంక ఇక్కడ వచ్చి నీళ్ళన్నీ బిందెలన్నీ తోముకొని నీళ్ళన్నీ పట్టేసుకున్నాను. ఈ బాసనలు అయితే రాత్రే తోమిపెట్టేసిన బాసనలు ఇవి ఇంకా అట్లనే ఉన్నాయి. ఇంకా బిందెలు తోమేసుకొని నీళ్ళు పట్టేసుకున్నాం. మాకు కరెక్ట్ 4 గంటలకు అట్లా వస్తాయి నల్ల. ఈసారి అలారం పెట్టాం కానీ 4 గంటలకు మోగాలి, 5 గంటలకు మోగింది అలారం. సో ఇంకా ఇక్కడ నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మాకైతే చేతులు ఇట్లా ఈడ్చుకపోతున్నాయి అనమాట. ఇక్కడ మాకు ఇంత చిన్న సందు ఉంటుంది, మాకు సైకిల్ ఇట్లా అడ్డం పెట్టేసుకుంటాము. ఇక్కడ పక్కన ఉంటాం కదా, తీసి మళ్ళీ పక్కన పెట్టి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాము. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాం కానీ ఏంటంటే డ్రై చేసేది పాడైపోయింది అనమాట. డ్రై చేసేది పాడైపోయింది. ఇంకా చూడండి, ఇలా పిల్లో కవర్స్ కూడా వేసాము. పిల్లో కవర్లు కూడా వేసిన. ఇంకొకటి ఏంటంటే పిల్లో కవర్స్ కూడా వేసేసిన. నీళ్ళన్నీ ఇంకా పట్టి పైప్ అట్లాగే ఉంది, ఇంకా పైకి ఎక్కిచ్చేస్తున్నాం నీళ్ళన్నీ. ఇక్కడ చూడండి, మా లిల్లమ్మ పడుకుంది, మా మ్యాక్స్ గారు పడుకున్నాడు. చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా పాలు అయితే నేను పాలు నైటే తీసుకొచ్చేసాను, అంటే పొద్దునే లేచిపోవడానికి అవుతలేదు నాకైతే. నైట్లో కూడా పిండుతారు మాకు, సాయంత్రం కూడా పిండుతారు. సాయంత్రమే తీసుకొచ్చేసిన పాలు, 5 గంటలకి తీసుకొచ్చేసిన. నిన్న కూరగాయలు తీసుకొచ్చిన. ఇంకా ఇవాళ అయితే ఫస్ట్ అయితే ముందు మా కుక్కలకు వంట చేసి పెట్టేసేస్తాం మాకు, లేకుంటే నన్ను సతాస్తుండే. ఈ మధ్యలో కిచెన్లో ఊకే ఉరుకులాడుతుంటాయి అన్నమాట, పని చేయనిది ఏం చేయనివి. సో ఇక్కడ మా పాపకు బీట్రూట్ జ్యూస్ చేసిస్తా, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వేసిస్తా. అట్లాగే ఇంకా కుక్కలకు కూడా ముందు వండి పెట్టేస్తాను పక్కన. కొంచెం శబ్దం వస్తుంది ఫ్రెండ్స్, ఎంతసేపు అయింది చూస్తూ ఉన్న శబ్దం రాకున్నట్టుగా. తర్వాత ఇద్దాంలే అనుకుంటూ ఏదో ఒక శబ్దం వస్తూనే ఉంది. ఈ చాకు తీసుకున్నా కదా, చాకు బాగానే ఉంది, కానీ నాకైతే ఆ చిన్న చాకే అలవాటు అయిపోయింది. ఇక దీంతో కట్ చేద్దామని ఎంత ట్రై చేసినా కట్ చేయడానికి వచ్చింది, కానీ పొట్టు దేనికి మాత్రం వస్తలేదు ఇంత పెద్దగా. అయ్య బాబోయ్. అయితే ఇక దీంతోనే కట్ చేసిన, పొట్టు మాత్రం దీంతో కట్ చేసిన అనుకో తెగి నా చేతి మీద పడుతుంది అనుకున్న చాకు. వస్తలేదు, ఎంతైనా వస్తలేదు. దాంతో పొట్టు తీద్దామంటే అస్సలు వస్తూనే లేదా పొట్టు. ఏం చేసిన ఆఖరికి మన చిన్న చాకే తీసుకున్న, చిన్న చాకుతోనే కోసేసిన. దీని పొట్టు గట్టిగా ఉంటుంది. పంకిన్ అనమాట ఇది, బాగా పండు వారిని మనం ఇంతకుముందు మీకు కర్రీ కూడా చూపించాను అనుకుంటా, మళ్ళీ ఒకసారి చూపిస్తుంది. దీని కర్రీ చపాతీలకు పూరీలకు కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే యూకే వీడియో ఫోన్ చూస్తూ ఉన్నా అనమాట. ఫోన్ ఒక్కోసారి ఆఫ్ అయిపోతూ ఉంది. ఎక్కడ షూట్ చేసినంత మళ్ళీ వీడియో షూట్ కాకపోతే బాగుండదు అని చూస్తూ ఉన్న ఫోన్ని. ఇంకా ఆఖరికి చేతితోనే కోస్తున్నా నేను. ఆ చాకు బాగానే ఉంది ఆ చాకు, కానీ ఏంటంటే జర వేరే ఎన్నికి వస్తుంటే దొడ్డు పొట్టు తీయాలంటే వస్తలేదు. అది కట్ చేయడానికి మాత్రం దీంతోనే కట్ చేసిన, ఆ చాకుతోనే కట్ చేసిన. ఇక పొట్టు అంతా తీసేసిన, అక్కడ కోసిన. వీళ్ళకు బీనీస్, క్యారెట్, అట్లాగే ఈ పంకిన్ది వేసి వండుతాం. ఇది చాలా హెల్దీ ఫ్రెండ్స్, మనం కూడా తినొచ్చు, కుక్కలకు కూడా పెట్టవచ్చు ఇది. సో అట్లా కుక్కలకు వండేస్తున్నా. మీరేం చేశారు ఫ్రెండ్స్? నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకు చేతితోనైతే అలవాటు బాగా అయింది కాబట్టి చేతితోనే దబదబా కోసేస్తున్నా. కూరగాయలు అయితే నిన్న రాత్రి తీసుకొచ్చిన అనమాట. ఇంకా నేను కూరగాయలు సర్దలేదు, అట్లనే కవర్లతో చాలా పెట్టేసిన. రాత్రి అక్కడ 8:30కి ఆ టైంకి పోయినా. మా దగ్గర మండే రోజు కూడా కూరగాయలు మార్కెట్ పడుతుంది, సాటర్డే కూడా పడుతుంది. మా ఇంటి దగ్గర పడుతుంది, వేరే దగ్గర పడుతుంది. ఇంకా తీసుకొచ్చే వరకు ఇంకా నాకైతే టైం లేకుండా చల్లగా బయటికి బైక్ మీద వయసు వచ్చే వరకు చల్లగా అయిపోయింది.
అట్లనే ఫ్రిడ్జ్లో పడేసినాం. రాత్రి తిని పడుకున్నాం. ఇక పొద్దున్న అసలు తీసి వేరే దాంట్లో బాక్స్లలో వేద్దాం అనుకున్నా. క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి, బీనీస్ వేద్దాం అనుకున్నా. వేయలే. ఒక 2 విజిల్లు 3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టేస్తాను. కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తాను. ఆవిరిలో ఉడకబెడితేనే మంచిది. ఇంకా ఆవిరిలో అయితే పెట్టలేదు. ఇంకా నాకు తొందరగా అయిపోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే 1 జనవరి వస్తుంది. ఇంకా అన్నీ క్లీనింగ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం మంచి నీళ్ళు వచ్చాయి కాబట్టి కొన్ని బెడ్షీట్లు విండేసినాయి కదా, పిల్లోస్, అట్లాగే పిల్లో కవర్స్ అన్నీ విండేసిన. ఒకసారికి వండేస్తున్నా మధ్యాహ్నానికి, ఇప్పటికి వండేస్తా. మధ్యాహ్నానికి పొద్దుడికి అయిపోతుంది. వాళ్ళకి వండి పెడితే రాత్రికి గుడ్లు తెచ్చి ఉడకబెట్టి పెడతా వాళ్ళకి. చల్లగా ఉంది కదా. కొంచెం స్వీట్ ఉంటే మంచిగా తింటుంది. జర స్వీట్ ఉంటుంది అన్నమాట. ఇది బీట్రూట్ స్వీటే ఉంటుంది, పంకిన్ కూడా స్వీటే ఉంటుంది. కొంచెం బీనీస్ కూడా వేసి వండేస్తాను అన్నమాట. ఒకసారి ట్యాప్ నీళ్ళతో కడిగేస్తాం, మళ్ళీ మంచినీళ్ళతో కూడా కడిగేస్తుంది. కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తాను. ఊరికే ఇంకా వీళ్ళకు పని అయిపోతుంది, నాకు వండి పెట్టేస్తే, లేకుంటే అడ్డం వస్తుంటాయి. అందుకే ముందు వీళ్ళకి రెడీ చేసి పెట్టేసుకుంటాను. మా కుక్కలకు రెడీ చేసి పెట్టేసుకున్నాక ఇంకా నేను పిల్లలకు, మా పాపకి ఎలా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసి ఇవ్వాలి. పొద్దున్న 11 గంటలకు కొంచెం వాయిస్ ఇచ్చినుంటే మళ్ళీ చాలా శబ్దం వస్తుంది. గుడి దగ్గర పాటలు పెడుతుంటారు అనమాట. ఎల్లమ్మ గుడి ఉంటుంది, ఎల్లమ్మ గుడి కాడ పాటలు పెడతారు. ఇంకా చాలా డిస్టర్బెన్స్ వస్తుందని కాసేపు పెట్టేసి మళ్ళీ సగమే ఇచ్చిన వాయిస్ ఇచ్చి మళ్ళీ పడుకున్నా. మళ్ళీ లేచి ఇస్తున్నా. ఇప్పుడు 3 గంటలకు లేచి ఇస్తున్నా, అయినా శబ్దాలే వస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు ఒకటే కారణం ఏంటంటే వీడియోలు చేయకపోవడానికి కారణం ఒకటి ఏంటంటే, ఇక్కడ బాగా వాయిస్ ఏమంటారు కదా, వాయిస్ క్లియర్గా లేదు. ఇంతకుముందు పాత వీడియోలో చాలామంది అంటుండే అనమాట, మీ వాయిస్ మంచిగా వస్తలేదు, చాలా డిస్టర్బెన్స్గా వస్తుంది అంటుండే అనమాట. నాకైతే దానికి మంచిగా అనిపించకపోతుంది. అబ్బా ఇంత డిస్టర్బెన్స్ వస్తుంది, వాళ్ళకు కూడా వినేటోళ్ళకి కూడా. నేను కూడా వేరే ఛానల్ చూస్తే నీట్గా క్లియర్గా వినిపిస్తుంటుంది. కానీ ఇక మనకి ఏం చేద్దాం, రోడ్డు మీదనే ఇల్లు కదా. ఇక ఎంత డోర్లు పెట్టుకొని ఉన్నాయా 2 రూమ్లు, ఆ 2 రూమ్లలో ఒక డోర్లు వేసుకొని పెట్టుకోవాలన్నా ఎన్నో శబ్దం వస్తూనే ఉంటుంది. ఇక ఇక్కడ నేను డికాషన్ పొద్దున్నే పెట్టుకున్న, ముఖం కడుక్కోగానే ఫస్ట్ లేవగానే ముఖం కడుక్కోగానే 4 గంటలకే ముఖం కడుక్కోగానే డికాషన్ వేడి పెట్టుకొని ఉంటే, డికాషన్ పెట్టుకొని తాగిన. కొంచెం మిగిలిండే అనమాట. మళ్ళీ ఇక బట్టలు గిట్ట అన్నీ విండినాక ఇక నీళ్ళని నింపినాం కదా, మళ్ళీ సలసలు పెడుతుంది. మళ్ళీ కొంచెం వేడి ఉంది, కొంచెం అది వేడి చేసుకొని తాగుతా. ఇక పాలు అయితే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయట పెట్టిన. ఇక చల్లగా ఉన్న పాలు చల్లగా ఉన్నప్పుడు వేడి చేస్తే ఏమవుతుందంటే, ఇక అది చాలా గ్యాస్ గుంజుతుంది, గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. చల్లగా పాలు అప్పటిదప్పుడు వేడి పెడితే కొంచెం 1 గంట బయట పెట్టేస్తా. నేను తాగిన, మా వారికి కూడా ఇచ్చిన డికాషన్ తాగిండు. కొంచెం మిగిలింది, అది కూడా వేడి చేసుకొని తాగిన. మన డికాషన్ అంటే వేడి చేసుకొని తాగొచ్చు, కానీ ఈ పాల చాయలు మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే మంచిగా అనిపించే టేస్ట్ ఉండదు. ఇక నాకు ఎక్కువైతే డికాషన్ అలవాటు చేసుకున్నా నేను. ఇంకా ఇక్కడ మా పాపకి ఇక జ్యూస్ చేయడానికి మళ్ళీ క్యారెట్ బీట్రూట్ కోసి పెడుతున్నా. ఇవాళ అయితే ఇక నేను వంట చేసింది అయితే ఎక్కువ పిల్లలకు నాస్టా గిట్ట అయితే అవన్నీ ఏం చూపించాలి, నాస్టా ఏం చూపించాలి. పిల్లలకైతే ఇక నాస్టాకైతే టమాటా బాత్ చేసినుంటే, అది సారీ టమాటా బాత్ కాదు, ఎగ్ రైస్ చేసిన.
ఎగ్ రైస్ చేసిన పిల్లలకి కొంచెం నిన్ననేమో పూరి చేసినట్టు పూరి ఇంకా ఆలు కర్రీ చేసినట్టు నేను అది నిన్న షూట్ చేయలేదు. నాకేమన్నా ఈ మధ్యలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంటే నేను షూట్ చేయలేకపోతున్నాను. మా దగ్గర ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలు కూడా అవుతున్నాయి అన్నమాట. ఇక అందుకే షూట్ చేయలేదు. ఎందుకు ఎంత చేసినా ఎంత వాయిస్ ఓవర్ ఇచ్చినా శబ్దాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ అవుతుందంటే ఇక మీకైతే తెలుసు కదా, పూజ అయినప్పుడు వాళ్ళు పాటలు పాడతారు అన్నీ చేస్తారు కదా. అందుకే నేను ఇక నిన్నటి బాగానే చేసినట్టు నేను అది షూట్ చేయలేదు. నిన్న పూరి చేస్తుంటే ఆలుగడ్డ కర్రీ చేస్తుంటే ఇక ఇప్పుడైతే పొద్దున కొంచెం పిండి ఉంటే ఏం చేసిన పిల్లలకు అదే పూరి కొంచెం చక్కెర వేసి కట్టించిన, పూరీలో చక్కెర వేసి కట్టిమన్నారు వాళ్ళు. చక్కెర వేసి కట్టించి కొంచెం పూరి ఇంకా మా వారికి ఇస్తే మా వారి చాయ్ లేదా అద్దుకొని తాగిండ్రు అనమాట. పిల్లలకైతే పొద్దునైతే ఇంకా నేను మా పాప అయితే జ్యూస్ తాగుతుంది. ఇక మా బాబా పాలు వేడిపెట్టేసి మా బాబేమో ఇక అరటిపండ్లు వేసుకొని తినేసిండు. మీ పిల్లలు అయినాక ఇస్తున్న వాయిస్ ఎవరు ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక పిల్లలు వచ్చే ముందు ఇక వేరే స్కూళ్ళల్లో అయితే 3 గంటలకే 3 గంటలకు కొందరు 3:30కి వచ్చేస్తారు. ఇక వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నది. మా ఇంటికన్నా ఆటోలు ఆగుతుంటాయి రోడ్ మీద అని చెప్పినా కదా, ఇక అట్లా వస్తూనే ఉంటాయి. కొంచెం ఇగ్నోర్ చేసుకోండి, అర్థం చేసుకుంటారు అనుకుంటా. కానీ చలి మాత్రం విపరీతంగా చల్లగా ఉంది తెలిసిందా. చేతులు పెడితే మాత్రం చల్లగా ఉంది. అంత చల్లగా ఉందంటే మేము వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం కానీ మళ్ళీ బట్టలు తీసి నీళ్ళల్లో బకెట్లో వేసి పిండుతాం అన్నమాట. ఇక్కడ మిక్సీ పడుతున్నాయి. కొంచెం వేడి నీళ్ళు అక్కడ పెట్టినా అనమాట. మా పాపకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసిన. ఆ నీళ్ళు మస్తులుతో మా పాప చేసుకొని వచ్చేసింది స్నానం. మా బాబు చేసుకుంటాడు ఇప్పుడు. పాప స్నానం చేసుకొని వచ్చేసింది. మా బాబుకి పెట్టిన వేడి నీళ్ళు అవే నీళ్ళకి కొంచెం తీసి మిక్సీలో పోసిన. ఎందుకంటే మిక్సీ రాత్రి తోమినాం కదా, మళ్ళీ కూడా ఒకసారి గట్టిగా ఏమన్నా ఉంటే వేడి నీళ్ళు పోసి కడిగితే పోతుందని, లూజ్ అవుతుంది కదా అని బ్లేడ్ అని కడిగేసినట్టు. మా కిచెను ఏమంటారు, స్టవ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, షింక్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది. ఉల్టా ఇచ్చిర్రు అనమాట. ఇక నాకు అట్లా చేతం కోయడం ఇక బాగా అలవాటు నాకు. చేతిని మొత్తం స్పీడ్గా వస్తుంటా అనమాట. ఆ చాపింగ్ బోర్డ్ తెచ్చుకుని ఎప్పుడన్నా అట్లా చూపిస్తుంటా అనమాట. ఇగో గిడ గ్యాస్ పైపు పెట్టారు కదా, ఆ గ్యాస్ పైపు తీసేద్దాము అనుకుంటున్నా కానీ తీస్తే ఏమన్నా తీసేయాలని ఉందనమాట. ఈ గ్యాస్ పైపు నుంచి మొత్తం పైకి మాకు ఎలకలు అయితే మస్తు ఉంటాయి, దమాక్ ఖరాబ్ చేస్తుంటే ఎలకలు అయితే సతాస్తుంటాయి. మేమేమి ఈ గ్యాస్ పైకి కనెక్ట్ ఏమి ఇచ్చుకోలేదు, అట్లా పెట్టిర్రు అనమాట. ఇంక ఇవ్వలే కనెక్షన్ గిట్ట ఏమి. కానీ మేము అది తీసేస్తాను అనిపిస్తుంది. ఇంకా రాలేదు కదా, కిందికి వెళ్ళి గ్యాస్ వస్తుంది, అది వస్తుందేమో మరి ఎట్లా ఇస్తారో తెలియదు. ఇట్లా భూమి కిందికి వెళ్ళి ఇస్తారేమో. అది పెట్టిరు కానీ మాకు దాని మీదకి వెళ్ళి మంచి ఎక్కి మొత్తం పైకి సజ్జల మీదకి వెళ్ళిపోతున్నాయి. ఏమంటారు, సజ్జలు పెట్టినాం కదా, సజ్జల మీదకి పోతున్నాయి, పిల్లలు పెడతా ఉన్నాయి. మాకు ఎలకలు పర్షన్ చేస్తున్నాయి. ఇక నేను దాన్ని తీసేయాలనిపించింది. ఆ గ్యాస్ పైప్ అయితే తీసేస్తే నేను ఒక వైట్ షీట్ తీసుకొచ్చిన కిచెన్ కాడ పక్కన స్టవ్ పక్కన అంట పెట్టిన చూడు, అట్లాంటి షీట్లు బుక్ చేసినవి అవి మీషోలో బుక్ చేసిన అవి ఉన్నాయి అన్నమాట. ఇక అవి అంట పెట్టేస్తా, అంట పెట్టేసి తీసేస్తా. ఈ పైపు వల్ల ఏమైందంటే కొంచెం జాగ కూడా నాకు ఇబ్బంది అవుతుంది, అక్కడ సైడ్ అన్నీ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది నాకు. ఈ పాలు అయితే చల్లార్చడానికి అట్లనే పెట్టిన, చల్లగా
చల్లగా ఉన్నాయి అనమాట. అదే చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. ఇట్లా మొత్తం వెన్నంతా పట్టేసుకుంది. తర్వాత వేడి చేస్తా. మా బాబు మట్టుకొని తీసి పక్కన పెట్టి వేడి చేసేస్తా. ఏమో పాపకు జ్యూస్ రెడీ అయిపోయింది ఇక్కడ. అయ్యో, నేను ఈ పిప్పి ఇదంతా తీసిన కదా, ఇదంతా విండినా కదా, ఇది విండిందంతా చెత్తబుట్టలు వేసేసిన అనమాట. ఇవి అంతా వేసేసిన చెత్తబుట్టలు వేసేస్తే దీన్ని అంతా వడగొట్టింది, అంతా లేసేస్తే మా చెత్తబుట్టలు వేస్తే మళ్ళీ ఇల్లమ్మ పోయి ఇది తినేసింది అనమాట. దీన్ని అంతా పొట్టు తినేసింది. ఏమవుతుందో నాకైతే భయం వేస్తుంది. లిల్లీ అంటే మా కుక్క పిల్ల, అది తినేసింది. నాకు ఎంత భయం అవుతుంది అంటే అంత భయం అవుతుంది. ఏమవుతుందో అని భయం వేస్తూ ఉంది. ఇప్పుడు లేచి చూసినా, నేను ఇప్పుడు పోయి చూస్తే చెత్తబుట్ట ఖాళీ అయిపోయింది. ఆ చెత్తబుట్టలకి ఇది తినేదానికి ఎంత మంచిగా అనిపించింది ఏమో, తినేసింది మొత్తం. కొంచెం తేనె వేస్తున్నా. మా పాప చూస్తూ ఉంది, ఏమేమి వేస్తున్నావు మమ్మీ, ఏమేమి వేస్తున్నావు అని అడుగుతుంది. చెత్తబుట్ట పైన కూడా అది ఏమంటారు కప్పింది అనమాట. దాని టాప్ కూడా కప్పేస్తుంది. అయితే అది ఎట్లా తీసిందో ఏమో. ఇప్పుడు నేను లేచిపోయి చూస్తే అది చెత్తబుట్ట కింద పడ్డ దాంట్లో ఉన్నది ఇదంతా తినేసింది. ఏమో పాప ఏదో ఊపుతుంది, బురుగు వచ్చింది అనమాట. నాకు ఇట్లా నీళ్ళు పోసి పడితే మంచిగా అనిపించేది. జ్యూసర్ కొనుక్కోవాలి, ఒకసారి జ్యూసర్ మిక్సర్ కొనుక్కోవాలి. అదే ఇట్లా పెడతాం కదా, అన్ని కాయలు వేస్తుంది అంటే ఫ్రూట్ వేసి జ్యూస్లో వేస్తాం కదా సైడ్లోకి వెళ్ళి, అంత ప్యూర్ జ్యూస్ వస్తే అట్లా తెచ్చుకోవాలని ఉంది. తెచ్చుకుంటా. ఇక మళ్ళీ ఇల్లమ్మ చూడు ఇక్కడ కూర్చుంది పొద్దున చల్లగా. మ్యాట్ కూడా వేసినా కదా, దాని మీద వండుకోలే. కానీ అమ్మకి ఇట్లా చీరలు కావాలి అమ్మకి. ఏమో పాప జ్యూస్ తాగుతుంటే చూస్తూ ఉంది, ఏందనుకుంటుందో ఏమో అని. వీళ్ళకి కూడా పెట్టేస్తున్నా. వీళ్ళది కూడా రెడీ అయిపోయింది కదా. వీళ్ళకి పెట్టేసి ఒక పని అయిపోతుంది నాకు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో వాయిస్ ఇద్దామంటే ఏదైనా మ్యూజిక్ పెడదామంటే కాపీరైట్ వస్తుంది. నాకేం అర్థం కాదు. మన చేసే దాంట్లో ఇన్ని రోజులేమో నేను ఇప్పుడు యాప్లలో చేస్తున్నా కదా, నేను వీడియో షూట్ చేస్తా కదా, అది ఎల్లకెళ్ళి ఏ మ్యూజిక్ పెట్టినా నాకు కాపీరైట్స్ పడుతూ ఉన్నాయి. మరి ఎట్లా పెట్టాలో ఏమైనా కొందరు యూట్యూబ్లో టెక్ ఛానళ్ళ కన్నా ఒకసారి చూడాలి. వాళ్ళకి ఎవరికన్నా అడగాలి, మెసేజ్ అన్నా పెట్టాలి, కామెంట్స్ అన్నా పెడితేనన్నా చెప్తారేమో. కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, ఏ యాప్లో చేస్తే మంచిది, ఏ మ్యూజిక్ పెట్టుకుంటే మంచిదో చెప్పండి. నేను ఏ మ్యూజిక్ పెట్టినా నాకు కాపీరైట్స్ పడుతున్నాయి. ఇంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు కష్టం అనిపిస్తుంది. వాయిస్ ఓవర్ ఇవ్వనీకి ఏంది కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. నాకేంటంటే చాలా వాయిస్ ఇచ్చినా కానీ డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. కొంచెం వాయిస్ అన్న సైడ్లో కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ ఇచ్చినా కానీ సైడ్లో కొంచెం వాయిస్ మ్యూజిక్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఏమో చూడాలి, ఇంకెళ్ళ తీసి ఏ దాంట్లోకి వెళ్ళి చేయాలన్నా, మళ్ళీ యాప్ తీసేసి వేరే యాప్లోకి వెళ్ళి వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా అర్థమవుతలేదు. ఏమో అయితే ఆగదు, ఆకలికి అస్సలు ఆగదు. ఆమె గిన్నెల శబ్దం పెట్టినామంటే జర గిన్నెల శబ్దం వాళ్ళకు గుర్తుపడుతుంది. ఉరికొచ్చేస్తారు, ఇట్లా ఉరికొస్తారు. కిచెన్లో ఉన్నదే గింత చిన్న కిచెన్ అంటే దాంట్లోకి వీళ్ళిద్దరు జరుగుతారు. ఆ జరుగుతారంటే నాకు మసలానికి రాదంటే వీళ్ళు ఒకటి ఉంటారు. అందుకే ఏం చేస్తే వీళ్ళకి ముందు వీళ్ళకి ఫుడ్ పెట్టేసినాను. పొద్దునైతే మౌత్ వాష్ వేసేసినాక ఇక చూడు దీనికి ఒక్కోసారి ఏమో పండ్లు తోముతాం. మ్యాక్స్ గానికి పండ్లు తోముతా. నేను స్నానం చేసేది ఉందంటేనే దానికి పండ్లు తోమి స్నానం చేసుకుంటా. ఇక లేదు ఎప్పుడన్నా అంటే 3 రోజులకు ఒకసారి అట్లా పండ్లు తోముతాం మ్యాక్స్ గానికి. ఆడ పెద్దగా ఉన్నాడు కాబట్టి ఈ చిన్నదానికైతే తోమా. ఇది చెయ్యి కొరికేస్తే చిన్నది. ఇక వీళ్ళకి పెట్టేసిన. ఇక వీళ్ళు తినేస్తారు. ఇక మా పిల్లలకి ఇక ఎగ్ రైస్ చేసిన అనమాట.
కొంచెం నూనె పోసి ఒక గుడ్డు వేసిన, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసిన, కొంచెం కారం వేసిన, దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ ఉంది, కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి ఇక కలిపేసిన. ఇక మా ఆయనకైతే నిన్న నేను పప్పు చేసిన అనమాట. పప్పు ఉంది, చాలా ఉంది పప్పు, పాలకూర పప్పు అట్లనే ఉంది. ఇక అందుకే ఏం చేసిన, ఆ పప్పు ఉంది కాబట్టి దానికి ఉప్పు చేపలు వేసుకొని తింటారు అనమాట. ఉప్పు చేప ఇట పెట్టుకొని తింటారని ఆ పప్పు అట్లనే మిగిలిపోయింది. అందుకే మా వారు మట్టికి ఇది కట్టేసిన, పిల్లలకి అది చేసిన, వీళ్ళకైతే ఇక చక్కెర పూరి కట్టించేసిన. ఈ 10:30కి తింటారు ఇది. ఇక అన్నం అయితే 1:45కి తింటారు అనమాట. ఇక నేను బట్టలు అయితే జర తెల్లారినాక ఆరేసిన అనమాట. ఇది బట్టలు అంత పొద్దున నేను ఆరేలే, చల్లగా ఉండే. మేము ఉతికేసిన 5 గంటల వరకు, 5:30 వరకు అయిపోయినాయి. బట్టలను విండి పెట్టేసినాం అనమాట. ఇక నీళ్ళని కాడుతుంటే చెప్పినా కదా, అది వాషింగ్ మిషన్ డ్రైది ఖరాబ్ అయిపోయింది. ఇక చేతితోనే గట్టిగా విండేసిన. అయినా నీళ్ళు మాత్రం బెడ్షీట్ దొడ్డు బ్లాంకెట్ అనమాట. చెప్పిన న్యూ ఇయర్ వస్తుంది కదా, అన్నీ ఒక్కొక్కటి ఉతికి పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ బెడ్షీట్లు అంటే మేము ఒక మంత్లీలో 2-3 సార్లు ఉతుకుతాం దొడ్డు బెడ్షీట్లు. ఇవి 2 సార్లు విండేస్తాను అనమాట దొడ్డి. ఈ బ్లాంకెట్ బెడ్ కవర్లు అయితే వారానికి ఒకసారి విడుతూనే ఉంటాం మేము, మ్యాక్స్ వాళ్ళ ఇవి. ఈ వీడియో ఇంతటా ఆపేసా. ప్లీజ్ సబ్స్క్రైబ్.